ఇక తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను వైసీపీ ఉపసంహరించుకుంది. ఇక లడ్డు కేసు దర్యాప్తుపై వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి పిటిషన్ వేయగా తాజాగా దాన్ని ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. ఇతర న్యాయ మార్గాలను పరిశీలిస్తున్నామని సుబ్బారెడ్డి న్యాయవాది తెలిపారు. ఇక దీనిపై చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం అనుమతించింది. తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో కీలక మలుపు తీసుకుంది. ఇక సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను వైసీపీ ఉపసంహరించుకుంది. లడ్డు కేసు దర్యాప్తుపై వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి పిటిషన్ వేయగా తాజాగా దాన్ని ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇతర న్యాయ మార్గాలను పరిశీలిస్తున్నామని కూడా సుబ్బారెడ్డి న్యాయవాది తెలిపారు. దీనిపై చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం అనుమతినిచ్చింది. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ దుర్గా. ఏదైతే తిరుమల కల్తీ నెయ్యి సంబంధించి తిరుమల కల్తీ లడ్డు కేసు దర్యాప్తుపై ఇప్పటికే వైసీపీ నేత మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టు ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పైన కూడా అక్కడ ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ పైన విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే వైవి సుబ్బారెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు ఏదైతే ఈ కల్తీ తిరుమల లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో దానిపైన కూడా ఆయన వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కూడా అతను ఉపసంహరించుకున్నట్టు కూడా సమాచారము. ఈ అంశంపై కూడా ఇతను ఏదైతే కల్తీ లడ్డు వ్యవహారం పైన కల్తీ నెయ్యి వ్యవహారం పైన ఏదైతుందో దానిపైన ఇతర న్యాయ మార్గాలను పరిశీలిస్తున్నామని చెప్పి కూడా అతను వైవి సుబ్బారెడ్డి తరపు న్యాయవాదులు కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి ఈ పిటిషన్ వెనక్కి తీసుకునే అంశం పైన కూడా చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ కూడా ధర్మాసనం కూడా అతనికి పిటిషన్ వెనక్కి తీసుకుని కూడా అనుమతి ఇచ్చినట్టు కూడా సమాచారము. మొదటి దృష్టి మటుకు ఈ తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో మటుకు ఒక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆయన పిటిషన్ దాఖలు చేయడం ప్రస్తుతం దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం సిట్టు విచారణకు కొనసాగుతుంది. సిట్టు దర్యాప్తు కల్తీ నెయ్యి వ్యవహారంలో ఇప్పటికే పెద్ద ఎత్తున చెందిన మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా తమిళనాడుతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి మటుకు వైసీపీ నేత ఈ తాను దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు కూడా ఉపసంహరించుకోవడం ఒక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. దుర్గా. థ్యాంక్ యూ శ్రీనివాస్.